హాయ్ బ్రో. ఆయన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, సో ఎలా చేస్తున్నారు? ఫ్రీ బస్సు, ఆ, మహిళలకు 2500, దీపం పథకం కింద గ్యాసు, ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇవన్నీ వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చర్లో చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ కొన్ని చేయాలి అంటే మనకి గవర్నమెంట్లో కావాల్సింది బడ్జెట్ అనేది లేదు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవకతవకలు చేసి వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు మనం మామూలుగా ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు టైం పడుతుంది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి దీపం చదువుకోవాలంటే సంవత్సరం 1 నెల అయ్యింది. కానీ అప్పటికి ఇప్పటికి అనేది చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు, మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, పోయిన నెల ఆదాయమే 18,500 కోట్లు వచ్చినాయి. ఇలా నెలకే 18,500 కోట్లు వచ్చినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ, ప్రైవేట్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎంతగానం నిధులు వచ్చినాయి, ఎంతగానం భూస్వాములు ఎంతమంది కబ్జాలు చేసి ఎన్ని ఏం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ అనేది బాగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజల్లో బాగా వినిపిస్తూ ఉంది. దీని గురించి మీరు ఇప్పుడు కరెంటు అనేది మనకి ఛత్తీస్గఢ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారు. మన దగ్గర ఏమో యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్పేసి దానికి సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అని ఇలా నొక్కడమే తప్ప 10 ఏళ్లలో 100 కోట్లు అంటే 1000 కోట్లు అయిపోయినాయి. అవన్నీ కేసీఆర్ గారి, మాజీ సీఎం కేసీఆర్ గారి జేబులోకి వాళ్ళ ఇంటికే వెళ్తున్నాయి తప్ప ప్రజలకు అనేది ఏమి ఇబ్బంది లేదు. ఎవరు చెప్పారన్నా కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పేసి? బ్రహ్మాండంగా ఉంది కరెంటు. ఎవరు చెప్పారు? బ్రహ్మాండంగా ఉంది కరెంటు గురించి ఏం లేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే మేము అక్కడ కొన్నాము ఇక్కడ కొన్నాము అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కొనకపోయినా అప్రూవల్ కాకపోయినా అప్రూవల్ అయినట్టుగా వీళ్ళు పైసలు తిన్నారే తప్ప మొత్తము అప్పుల కుప్ప చేసి పడేసారు. గత ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిగులు బడ్జెట్ 65,000 కోట్లు పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో 324 అసెంబ్లీ స్థానాలు ఉండే అప్పుడు. ఇప్పుడు విభజన అయింది కాబట్టి మనకి ఇంకా తక్కువ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. 7.5 లక్షల కోట్ల అప్పు ఎట్లయితుంది అన్న? ఎట్లయితుంది? సోమారిపోతులని భూస్వాములు చేసిరు మీరు. పనికిరాని బీడు భూములకేమో రైతు భరోసా, రైతు బంధు ఇచ్చి సోమారిపోతులనేమో మంచి వాళ్ళకు జులాయిగా తిరగనికే చేసిరు మీరు. ప్రాంతీయ పార్టీయే, నేషనల్ పార్టీ అన్న. అది ఇప్పుడు కేసీఆర్కి అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు అసలు? అన్న మీరు ఇప్పుడు కుక్కకి నక్కకి పోటీ అన్నట్టు రేవంత్ రెడ్డి అన్న. ఎందుకు అంటే ఆయన ఒక ఫోకస్తోని పనిచేసిండు. అంటే ఇప్పుడు మామూలుగా మా దాంట్లో కూడా ఉన్నారు, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. మా గురువు గారు గౌరవ 3P జనార్దన్ రెడ్డి గారు అలా కుమారుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర మేము కూడా పనిచేసినాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండే విష్ణువర్ధన్ రెడ్డి గారు బ్యాడ్ టైం కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టికెట్ ఇవ్వలేదు. కొన్ని అనేక కారణాల వల్ల ఆయన తప్పుకోవడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ అవ్వడం జరిగింది. అది వేరే ఇష్యూ ఉండే అది. ఇక మేము మాత్రం అదే ఎజెండా, అదే పార్టీని నమ్ముకొని ఉన్నామన్న. అది ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఈ కేసీఆర్ ఏడుండేటోడన్నా? అసలు రాష్ట్రం విడిపోయేదా రాజశేఖర రెడ్డి గారు అంటే? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రము విడిపోయేది కాదు. ఈ కేసీఆర్ లేచేటోడు కూడా కాదు, నామా రూపాలు లేకుండా పోయేటోడు. ఏదో ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే కానీ ఆయన మంత్రివర్గము, ఆయన గవర్నమెంట్ ఆయనకు ఏంటంటే ఏం చేయలేని పరిస్థితుల. ఆ సోనియమ్మ కూడా తెలంగాణ గురించి విద్యార్థులు బలిదానాలు అవుతురు అని చెప్పేసి నాకు అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి పేరు అని చెప్పేసి ఇచ్చిర్రే తప్ప అప్పుడే కానీ ఆ కేసీఆర్ కూడా కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. నా టీఆర్ఎస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి ఇంత తీసుకోపోతే అయిపోతుంది. ఆయన ఏం చేసిండు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత జై తెలంగాణ అనడము, రెచ్చగొట్టడము, ఇంత తీసుకొని పోవడము, అట్లా సూట్ కేసులు తీసుకొని ఆయన టైం బాగాలేదు, ఆయన చనిపోయారు, ఇల్లు లేచిర్రు, అంతే. హైడ్రా అనేది ప్రజల్లో బాగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాని గురించి మీరు? హైడ్రా ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అన్న. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చెత్త భూములను కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవకతవకలకు పాల్పడి ఎంఆర్ఓ ఆర్డీఓలను భయపెట్టించి కరెంటు పెట్టడము, నల్లలు రాడియడము,
నల్లలు అంటే ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పేసి మన కుంటలు మన ఊరు అని చెప్పేసి మిషన్ కాకతీయ అది. మిషన్ భగీరథ అనేది ఒక ప్రాజెక్ట్ అది. అది ట్యాంకులు కట్టడము, దాని నుంచి పైపులు తీయడము, కృష్ణా జలాలన్నీ స్టోరేజ్ చేసుకోవడము, ఇవన్నీ అది. హైడ్రా అనేది ఏంటంటే అది కాన్సెప్ట్ కరెక్టే. అది మీకు 2 సంవత్సరాల కింద మీరు పటాన్చెరువులో ఇల్లు కొన్నారు, ఇప్పుడు పోయి చూస్తే బిల్డింగ్ ఉంది ఆడ. ఇది నా ల్యాండ్ అని చెప్పేసి పేపర్ చూపిస్తే చెల్లట్లేదు. కానీ ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా. పేద ప్రజలు ఎందుకు ఇబ్బంది పడ్డారన్న? ఇప్పుడు పేద ప్రజలు అంటే ఇప్పుడు వాళ్ళు కూలీ నాలి చేసుకొని ఇళ్ళల్లో పనులు చేసుకొని వాళ్ళకి ఏదో సొంతింటి కళ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్ళి ఒక సిటీకి అక్కడ 60-50 కిలోమీటర్ల దూరం వెళ్ళి అవుట్ సైడ్ 50-60 గజాలు కొంటురు. ఇప్పుడు ఇక్కడ సిటీలో కొనాలంటే గజం 3 లక్షలు 2.5 లక్షలు ఉంది. అదే బయటికి పోతే 60-80 గజాలు మీకు 80 లక్షలు 45 లక్షలు అట్లా వస్తుంది. 100 గజాలు 80 లక్షలు అట్లా వస్తుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏంది సొంత ఇంటి కళ అనే మైకంలోనే ఉన్నారే తప్ప ఇది గవర్నమెంట్ భూమియా, ఇది పోరంబోకు భూమియా, దీనికి పట్టా ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, 5 లక్షలు పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది. అది ఇప్పుడు ఎలా చెయ్యాలి అనేది వేరు. దొంగదాతనం చేసేటోనికి వానికి ఏముంది, ఇది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నో అవుతున్నాయి. ఎంత పకడ్బందీగా సెన్సార్లు పెట్టినా కెమెరాలు పెట్టినా దొంగ అనేటోడు చేయాలంటే ఎట్లయినా చేస్తాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అంతే, వాళ్ళు ఏది వదిలిపెట్టలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఐఎఫ్సి కాడించి బియ్యము అక్రమ రవాణా, ఫిష్ అక్రమ రవాణా, మొత్తము హ్యాండిక్యాప్టెడ్ ఆఖరికి వికలాంగులకు ఇవ్వాల్సిన వీల్ చైర్లు కూడా అక్రమ రవాణానే. మొత్తం అప్పుల కుప్ప తయారు చేసి ఖజానా లేకుండా చేసి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్కి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అంతే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, అసలు ఎలా చేస్తున్నారు ఏంటి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేసింది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రజలందరికీ హామీలు ఇస్తున్నారు. ప్రతి పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా హామీలు ఇస్తున్నారు. హామీలు నెరవేర్చో లేదో కానీ ప్రజల నుంచి ఏదో ఒకటి గుంజుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో మేనిఫెస్టో అన్నది మారుతుంటుంది. ప్రజల నుంచి ఏం గుంజుకోరు అని చెప్తే అప్పుడే ప్రజలు ఓట్లు వేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు స్కీములు పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు, 6 గ్యారెంటీలని, వాటిలో ఏదన్నా అమలు చేసారా లేదంటే చేయలేదా ఏంటి అసలు? అమలు అవుతున్నాయి. 80% వరకు అయితే అమలు అయ్యాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి అమలు అవుతాయని నేను అనుకుంటున్నాను. ఫ్రీ బస్ అనేది సక్సెస్ అయిందంటారా? ఫ్రీ బస్ అనేది దాని ఎర్ర బస్కి ఒకటి ఫ్రీ బస్ పెట్టి మెట్రోకి టికెట్ పెడితే బాగుండి అందరికీ ఇబ్బంది ఉండదు, ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. ఫ్రీ బస్సు టికెట్ కూడా కండక్టర్ ప్రతిసారి లేడీస్కి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ 12 తర్వాత ఒక 0 టికెట్ ఇచ్చినాక అది మళ్ళీ 24 అవర్స్ నడిచేటట్టు చూస్తే కొద్దిగా పేపర్ అన్న మిగులుతుంది, కండక్టర్కి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. హైడ్రా గురించి మీరేం చెప్తారు? హైడ్రా అనేది 94 నుంచే చేయాల్సింది. అంతా పరిస్థితి అంతా అయిపోయింది, నష్టం అంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు కట్టుకునే వాళ్ళకైనా ప్రతి ఏరియాలో యాడ్ పెట్టి ప్రతి సినిమా ముందు పొగ తాగటం హానికరం అని ఎలానో రైలు పట్టాలు ఎమ్మటి ఇల్లు కట్టుకోవటం, కాలువలు ఎమ్మటి ఇల్లు కట్టుకోవటం, నదుల పక్కన ఇల్లు కట్టుకోవటము, చెరువుల పక్కన ఇల్లు కట్టుకోకూడదు అని గవర్నమెంట్ యాడ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, ఈ రెండిట్లో ఏది బాగుందంటే? కాంగ్రెస్ పార్టీ అనేది స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కేసీఆర్ అనేది కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అది కుటుంబ పార్టీ. థ్యాంక్ యూ అండి.